సీక్రెట్ స్టోరీస్ రాజ్లిన్ 6 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైంతో జియో హాట్‌స్టార్‌లో మలయాళం నుండి తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక చూసాక నాకైతే అల్ట్రా లాగ్ మోడ్‌లో వెళ్ళిందండి. ఒక్క లాస్ట్ ఎపిసోడ్ ఒకటి బాగుంది. అక్కడే మిస్టరీ అంతా ఉంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్టులు కూడా. కానీ తెలిసిందే కదా మలయాళం స్టఫ్ గురించి. సో లాస్ట్ ఎపిసోడ్ ఒకటి ఎంగేజింగ్‌గా ఉంది. ఇక మిగతా 5 ఎపిసోడ్స్ అయితే చూస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలనిపించేలా ఉండాలి. అసలు ఏముంది అనేలా వెళ్ళింది. జనరల్‌గా మలయాళం సినిమాలు చాలా వరకు స్లోగా ఉంటాయి. అలాంటిది అలా అన్ని స్లో సినిమాలు తీసే డైరెక్టర్ ఎవరికైనా వెబ్ సిరీస్ ఛాన్స్ ఇస్తే ఇంకా అల్ట్రా స్లోనెస్ మెయింటైన్ చేసేలా ప్రతాపం చూపిస్తే ఎలా ఉంటుందో అదే సిరీస్. నీట్‌గా మెయిన్ లీడ్స్‌ని ఒక నలుగురిని పెట్టి ఒక ఇల్లుని పట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసేసినట్టున్నారు. ఇక ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే నైట్ మేర్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి ఒక అమ్మాయి ఇంట్లో ఆమె పేరెంట్స్ పర్మిషన్‌తో కొన్ని రోజులు ఉండడానికి ఒక డేంజరస్ పర్సన్ వస్తారు. ఆ డేంజరస్ పర్సన్ ఎవరు? ఎలా వచ్చారు? ఆ తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. పర్ఫార్మెన్సెస్ ఇలా చేసుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయి హైలైట్ అవుతుంది. మీనా గారు చాలా రోజులు కనిపించారు. ఇక స్ట్రేంజర్ పర్సన్ కూడా బాగా యాక్ట్ చేశారు. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది 6th ఎపిసోడ్‌లో. ఇక మైనస్‌లు అయితే ఓపిక పట్టలేనంత దారుణంగా డ్రాగ్ చేయడం. మెల్లగా అసలు చూసిందే చూసినట్టు మళ్ళీ మళ్ళీ చూపించిందే చూపించి ప్రతి ఎపిసోడ్‌ని అరగంట పాటు లాగి పెడుతూనే ఉన్నారు. లాజిక్స్ కూడా మరీ తల్లిదండ్రుల ముందే నోరు మూసేసిన వాళ్ళు ఏం అనకపోవడం లాంటివి ఆ టైంలో కన్విన్సింగ్‌గా ఉండవు. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే మీకు పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. ఎపిసోడ్ 1 ది రోజ్ వ్యాలీ 35 మినిట్స్ ఉంటుంది. చాలా స్లో. రాజ్లిన్ బ్రదర్ నీటిలో మునిగిపోతున్న తనని కాపాడబోయి చనిపోతాడు. అట్ ద సేమ్ టైం ప్రతిసారి కలలో ఎవరో కిల్లర్ రావడం ఇంతే. రాజ్లిన్ క్యారెక్టర్ అండ్ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్మెంట్ ఇంట్రడ్యూషన్ లాగ్ అని అనుకుని ప్రొసీడ్ అయ్యా. ఎపిసోడ్ 2 30 మినిట్స్ ఉంటుంది. ఎంతసేపు కొత్తగా వచ్చిన పర్సన్ చూపిస్తూ ఏదో సస్పెన్స్ లాగా నైట్ ఏదో కనిపెట్టే ప్రయత్నం చేసినట్టు అదే రిపీట్ మోడ్లో మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు. ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఎపిసోడ్ 3 ఇది కూడా లాగే. లాస్ట్లో ఏదో ఒక సీన్ కొంచెం పర్లేదంతే. ఎపిసోడ్ 4 ఇక్కడ కొంచెం అసలు విషయం మొదలైంది. మిగతాదంతా లాగే. ఎపిసోడ్ 5 ఇక్కడ కూడా సేమ్ ఫీల్స్. లాస్ట్లో ఏదో మొదలైంది కొంచెం అంతే. ఎపిసోడ్ 6 మిస్టరీ అంతా ఇక్కడ ఉంది. ఈ ఒక్క ఎపిసోడ్ కొంచెం పర్లేదు. సో ఫైనల్గా వర్డిక్ట్ ఏంటంటే 5 ఎపిసోడ్స్ దారుణంగా బోరింగ్గా ఉన్నాయి. లాస్ట్ ఎపిసోడ్ ఒకటే స్టఫ్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే గంటలో అయిపోయేదాన్ని 3 గంటలు భలే లాగారు. ఓన్లీ ఫర్ లాస్ట్ ఎపిసోడ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.25 నుండి 2.5 మధ్యలో ఇవ్వచ్చు. సో మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఎలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.